నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. గుండ్లకమ్మ పత్రిక ఎడిటర్ సందిరెడ్డి కొండలరావు సారథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గం సమావేశాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కేడి చందోలు తెలిపారు. శుక్రవారం సింగరకొండలోని దామచెల్ల ఆంజనేయులు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఓఎస్ఎం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు చందోలు మాట్లాడుతూ ఈ అసోసియేషన్ గత 40 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారని, ఎందరో చిన్న మధ్య తరహా వార్తాపత్రికలు నడుపుతూ ప్రజా సమస్యలు వెలికితీస్తున్నారని, వీరికి ఉన్న సమస్యలు పరిష్కారం కోసం అసోసియేషన్ పోరాటం చేస్తుందన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి భారతదేశ నలుమూలల నుండి సుమారు 20 రాష్ట్రాల నుండి 150 మంది చిన్న మధ్య తరహా పత్రికా సంపాదకులు హాజరయ్యారని, శనివారం ప్రధాన సమావేశం జరుగుతుందని చందోల పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ సమావేశాలు మరి ఆంధ్రప్రదేశ్లోని అద్దెంకి మండలం సింగరకొండలో ఈ నెల సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో మరి ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి ఈ సమావేశాలన్నీ కూడా ఇప్పుడు దాకా కేవలం స్టేట్ హెడ్ క్వార్టర్స్ మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే జరిగాయి. కానీ తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఈ జాతీయ కార్యవర్గాలు జరుపుకోవడం అనేది నిజంగా మనకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సమావేశానికి దగ్గర 20 రాష్ట్రాల నుంచి 150 మంది వరకు కూడా చిన్న మధ్య తరహా పత్రికా సంపాదకులు హాజరయ్యారు. మరి దేశంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద అనేక విషయాల మీద సమగ్రంగా చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుంది. రేపు ఈ కార్యక్రమానికి మరి మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, మాజీ మంత్రివర్యులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ శ్రీ ఆనం భాషా గారు తదితరులంతా కూడా హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనకు అందరూ కూడా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఎక్స్ ప్రెస్ కౌన్సిల్ మెంబర్స్ కూడా ఉన్నారు. మన జాతీయ అధ్యక్షుడు కేడి చందోలా గారు ఉత్తరప్రదేశ్ ఈ అంశాల గురించి కూడా వారి ఇప్పుడు మీతో. कल हमारे नेशनल काउंसिल की मीटिंग है. भारत के सभी राज्यों से हमारे नेशनल काउंसिल के जो प्रतिनिधि सदस्य हैं वे कल मीटिंग में भाग लेंगे. देश के समाचार पत्रों के जो समस्याएं उत्पन्न हो रही हैं उन पर कल हमारे सभी सदस्य अपने अपनी राय रखेंगे और उन राज्यों की रिपोर्ट रखेंगे, जिसमें विचार कर हम लोग अपनी अनुशंसा सरकार को देंगे. छोटे समाचार पत्रों की समस्या इसमें बढ़ रही हुई है. कई जगह कई तरह की दिक्कतें हो रही हैं. जीएसटी की प्रॉब्लम हो रही है, पोस्टल की प्रॉब्लम हो रही है. समाचार पत्रों के पोस्टिंग में जो नए नियम बनाए गए हैं उससे समाचार पत्रों की पोस्टिंग में बाधा उत्पन्न हुई है. विषय पर कल चर्चा की जाएगी. हमारे सभी राज्यों के प्रतिनिधि कल आ रहे हैं मीटिंग भाग लेने के लिए. सदस्य यहाँ आ चुके हैं, कल मीटिंग में भाग लेंगे और अपने अपने राज्यों की रिपोर्ट पेश करेंगे. मैं आभारी हूँ श्री कोंडलराव जी का कि इन्होंने अपने इस क्षेत्र में हम लोगों को बुला करके इस क्षेत्र की कला, संस्कृत और साहित्य से परिचित कराने का हमको एक मौका दिया है. हमारी कोशिश रहती है कि हम लोग अपनी नेशनल काउंसिल की मीटिंग भारत के विभिन्न एरिया में, सुदूरवर्ती इलाकों में, रिमोट एरिया में करें ताकि वहाँ की साहित्य, कला, संस्कृत से अवगत हो सकें. लोगों को बता सकें हमारा भारत कितना समृद्ध है सांस्कृतिक रूप से, और हम लोग उसका अध्ययन करते हैं अन्य सभी रिमोट एरिया में जाकर के. एसोसिएशन ऑफ स्मॉल एंड मीडियम न्यूज पेपर ऑफ इंडिया पूरे भारतवर्ष में वर्तमान में कार्यरत है. लास्ट 41 ईयर्स से भी ज़्यादा सालों से हमारे माननीय अध्यक्ष श्री केडी चंदोला जी के नेतृत्व में हम सब आगे बढ़ रहे हैं. हमें ये खुशी है कि हमारे आंध्र प्रदेश के बहुत ही उत्साही और व्यक्तित्ववादी श्री कोंडलराव ने यह मीटिंग बुलाई और ऐसे रिमोट एरिया में हमारा आंध्र प्रदेश से परिचय करवाया. ये संगठन पूरे देश भर में अपना काम कर रहा है. स्टेट लेवल पे और केंद्र सरकार से जो मसले और छोटे अखबारों के समस्या है उनके लिए हमारे
माननीय अध्यक्ष श्री के डी चंदोला सर बारंबार सरकार को के साथ अपना घर्षण करके संघर्ष करके कार्यरत है। आज इस बुलंदी पे पहुंचा है कि हर भारत देश में हर प्रांत में मजबूताई से हमारा संगठन कार्यरत है। हम ऐसा नेतृत्व हमें मिला है कि जिसकी वजह से हमें भी जागरूक करता है और एक गवर्नमेंट से कैसे लड़ा जाए। రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి కూడా వర్తింపజేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి రేఖా ఎలిజబెత్ రాణి డిమాండ్ చేశారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో శుక్రవారం సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ మహాసభను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఎలిజబెత్ రాణి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చిందని నేటికి అమలు చేయలేదన్నారు. రకరకాల యాప్లు పెట్టి అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో వర్క్ పెండింగ్ లో ఉంటుందని, త్వరలోనే 5G సెల్ ఫోన్లు ఇస్తామని చెబుతున్నారని, అంగన్వాడీలకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి కనీస వేతనం అమలు చేయాలని ఎలిజబెత్ రాణి తెలియజేశారు. 5G నెట్ అయితే మనం పనిచేయగలుగుతాం. ఈరోజు అంగన్వాడీ చేసేదంతా సాఫ్ట్వేర్ ఉద్యోగం. రకరకాల లింకులు ఇస్తున్నారు. ఆ లింకులన్నీ కూడా కంప్లీట్ చేయమంటారు. ఆ కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి నెట్ సౌకర్యం మనం కల్పించట్లేదు. అందుకోసమని 4వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఒక నెల పాటు మనము ఆన్లైన్ వర్క్ ఆపేసినందుకు ప్రభుత్వం అధికారులు మొత్తం కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటి చెప్పరండి అన్నారు. మన జిల్లా నుంచి కూడా మరి సమస్యల మీద, యాప్ వర్క్ల మీద, అనేక రకాల విషయాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, ప్రజెంట్ చేయడానికి, సమస్యల గురించి మాట్లాడడానికి మనకు అవకాశం కలిగింది. ఆ ప్లేస్లో నేనున్నా. మనం కూడా సమస్యల గురించి చర్చించాం. యాప్ సమస్యలు కళ్ళకి కట్టినట్టు చెప్పాం. పోషణ ట్రాకర్ సమస్యలు చెప్పాం. బిఎస్ యాప్లో వచ్చే సమస్యలు తెలియజేశాం. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ గురించి చెప్పాం. ఇంకా మనకు ప్రీ స్కూల్లో పిల్లలు సరిగా రావట్లేదు కాబట్టి పిల్లలు లేకపోతే అంగన్వాడీ కేంద్రాలు తీసేస్తామంటున్నారు. కానీ 6 రకాల సేవలు అంగన్వాడీ చేస్తూ ఉంటే ఈ సేవలన్నీ ఏమైపోతా ఉన్నాయి? ఒక ప్రీ స్కూల్ విద్య ఒకటే కాదు కదా అంగన్వాడీ పనిచేస్తూ ఉంది. ఈ సేవలన్నీ పరిగణలోకి తీసుకోరా అని మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అందుకోసమే ఆ చర్చల్లో రకరకాల డిమాండ్స్ మనం పరిష్కారం చేసుకోగలిగాం. ఈరోజు బిఎస్ యాప్లో కొన్ని రకాలను తీసేయించుకున్నాం. పోషణ ట్రాకర్లో కూడా రేపు గ్రాడ్యువల్గా ఈ బిఎస్ యాప్లో నుంచి పోషణ ట్రాకర్లోకి మార్చి మొత్తం కలిసి ఒకే యాప్లో తీసుకురావడానికి ఒక టైం పడుతుంది. ఖచ్చితంగా చేస్తామని కూడా మాట్లాడలేదు. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా గైడ్లైన్స్ ఇచ్చి దాన్ని కింద వరకు పంపించి సెప్టెంబర్ నెలాఖరు కల్లా మంచి గైడ్లైన్స్తో పాటు దాన్ని మేము రూపొందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది గ్రాట్యుటీ గురించి. ఇంకొక విషయం ఏంటంటే కామ్రేడ్ అంగన్వాడీ కేంద్రాల్లో తినేటువంటి పిల్లలు మంచి బియ్యం లేవు. అంగన్వాడీ కేంద్రాలకు నాసురక బియ్యం వస్తూ ఉన్నాయి. కాబట్టి మాకు సన్న బియ్యం కావాలి, మంచి బియ్యం కావాలని మనం అడిగాం. ప్రభుత్వం అది కూడా సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు ఉన్నటువంటి సమస్య ప్రధానమైంది ఏంటంటే వేతనాల పెంపు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మన 42 రోజుల సమ్మె కారణంలో మన అంగన్వాడీ పెంట్ల దగ్గరికి వచ్చారు. 42 రోజులు సమ్మె చేస్తే అమ్మా ఈ ప్రభుత్వం అంతా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంది, అంగన్వాడీకి నేను అండగా ఉంటాను,
22వ తేదీ దాకా మన 42 రోజుల సమ్మె అనేది జరిగింది. అంటే రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిస్తుందో దాన్ని వినూత్నంగా ఏదో కార్యక్రమం మనం నిరాహార దీక్షని, రాస్తారోకాలని ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇస్తుందో ఆ పిలుపు మేరకు మన 42 రోజు సమ్మెను కూడా మనం చాలా జయప్రదంగా చేసాము. మనం అంటే 3 మండలాలకు సంబంధించి ప్రతి మండలంలో పంగులూరు మండలంలో 42 రోజుల సమ్మె జరిగింది. నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. అలానే కోర్సుపాడు మండలంలో కూడా నిరసన కార్యక్రమం జరిగింది. ఒక మేదమెట్ల సెక్టార్లో మాత్రం వాళ్ళు సమ్మెలో పాల్గొనలేదు. వాళ్ళు అంటే మేము లీడర్ల వాడ మేము వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు సెంటర్లోనే ఉండటం అనేది జరిగింది. వాళ్ళు మాత్రం సమ్మెలో పాల్గొనలేదు. ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా మనము ఆ సమ్మెకి మనం బాగా కృషి చేశారు. మనందరం ఏ మండలంలో ఉన్న వాళ్ళందరూ ఆ మండలంలోనే బాగా చేయటం అనేది జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. తర్వాత మన 42 రోజుల సమ్మెలోనే మనము ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయమని చెప్పారు. మనం పోస్ట్ కార్డులు అన్నీ రాసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనము ఆ కార్డులు కూడా వేయటం అనేది జరిగింది. ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో సంభవిస్తుందని, చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12:30 నుంచి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం మూసివేస్తున్నారని, తిరిగి మరలా సోమవారం సంప్రోక్షణ అనంతరం 9 గంటలకు ఆలయం తెరుస్తారని దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకరవదాని తెలిపారు. శుక్రవారం వేద పండితులు వంగల హరిశంకరవదాని ఏఎస్ఎన్తో మాట్లాడారు. చంద్రగ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆది సోమవారాలలో కాకుండా మంగళవారం ఆలయానికి రావాలని, గ్రహణం నాడు గర్భిణీ స్త్రీలు ఎవరూ బయటికి రాకూడదని, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు, కుంభరాశి వారు గ్రహణం చూడకూడదని, గ్రహణం తదుపరి శుద్ధి చేసుకోవాలన్నారు. గ్రహణ సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం ఎంతో మంచిదన్నారు. గ్రహణ సమయంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని వంగల హరిశంకరవదాని సూచించారు. భక్తులకు విజ్ఞప్తి, రేపు భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం, ఆ రోజున శతభిష నక్షత్రం, ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో సంభవించును. ఆ చంద్రగ్రహణ సందర్భంలో శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం మధ్యాహ్నం 12:30 మహానివేదన అయిన తర్వాత దేవాలయం మూసివేయబడును. తిరిగి 8వ తారీఖు ఉదయం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమం అయిన తర్వాత నిత్యాభిషేకం అయిన తర్వాత స్వామివారి దర్శనం సుమారు 8 గంటల నుంచి దర్శనము, అర్చనాదులు, ఆకుపూజలు జరుగును. కావున 50 భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రంలో సంభవించును. కావున ఎవరైతే శతభిష నక్షత్రంలో జన్మిస్తారో వారు, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు, కుంభరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. తర్వాత గ్రహణం అయిన తర్వాత మరుసటి రోజున యథావిధిగా ఈ శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు శాంతి చేసుకొని గ్రహణ హోమం కూడా చేసుకుంటే వారికి ఎటువంటి దోషాలు ఉండవని మనకి శాస్త్రం చెబుతున్నది. అలాగే గర్భిణీ స్త్రీలు 6వ నెల వచ్చిన గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదు, కదలకుండా పడుకోవడం. తర్వాత మిగతా వారందరూ కూడాను మధ్యాహ్నం 3 దగ్గర నుంచి ఆహారం తీసుకోకూడదు. తర్వాత గ్రహణ సమయంలో స్నానం చేసి, పట్టు స్నానం చేసి జపం చేసుకొని మళ్ళీ గ్రహణ విడిచే సమయం, గ్రహణం ప్రారంభం 9:56 రాత్రికి. అలాగే గ్రహణం విడుపు 1:20 అర్ధరాత్రి. కావున ఆ సమయంలో జపం చేసుకోవడం, ప్రారంభంలో స్నానం చేయడం, తర్వాత గ్రహణ విడుపులో స్నానం చేస్తే మంచిదని మనకి శాస్త్రం ఉన్నది. శక్తి ఉన్న వాళ్ళు స్నానం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి వాళ్ళు కూడాను మరుసటి రోజు ఇల్లు మొత్తం గడుక్కొని దేవుణ్ణి కులుగాపు చేసుకొని నిత్యం దీపారాధన చేసుకోవాలి.
ఆ సమయంలో ప్రయాణం కూడా చేయకూడదని మనకి శాస్త్రం చెబుతున్నది. ఇది గ్రహణ సమయం కాబట్టి ఆ రోజు సాయంత్రం కూడా దేవస్థానం దగ్గర అన్నదానం కూడా ఉండదు. కావున 50 మంది భక్తులు గమనించి ఈ సింగరకొండకు వచ్చే యాత్రికులు అలా ఆచరించవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలు అని, విద్యార్థి భవిష్యత్ ఉపాధ్యాయుడి చేతిలో ఉందని అద్దంకి ఉప ఖజానా అధికారి అబ్దుల్ ఖాదర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి అద్దంకి పట్టణంలో పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్టీఓ అబ్దుల్ ఖాదర్ హాజరయ్యారు. ముందుగా 5 ఉత్తమ ఉపాధ్యాయులను శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి అద్దంకిలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు అందజేయడం సంతోషంగా ఉందని, సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఈ పురస్కారాలు ఉపాధ్యాయుల సేవలకు లభించే గౌరవానికి ప్రతీక అని, ఎలాంటి దరఖాస్తులు సిఫారసులు లేకుండా ఉపాధ్యాయుల ప్రతిభను మరియు పనితీరును గుర్తించి ఈ పురస్కారాలు శ్రీరామచంద్రమూర్తి అందిస్తున్నారని అబ్దుల్ ఖాదర్ తెలిపారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు. ఎందుకంటే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి నన్ను ఆహ్వానించినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి తల్లిదండ్రులను స్మరించుకునే రోజులు కానీ నేటి పరిస్థితులలో వాళ్ళని స్మరించుకుంటూ వారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి నిరంతరము ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి చిన్నవాళ్ళు అయినప్పటికీ అభినందించడం తప్పదు. ఎందుకంటే మరి పుట్టమరాజు బొల్లయ్య రామలక్ష్మల పేరు మీద మరి వారు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్న సంగతి నేను ఇక్కడ రాకముందు తెలుసు. కానీ వారిని ప్రత్యక్షంగా నేను చూసింది లేదు. పత్రికలో వింటుండేవాడిని, పత్రిక ద్వారా వింటుండేవాడిని, మీడియా ద్వారా చూస్తుండేవాడిని. కానీ అదృష్టవశాత్తు మరి బదిలీ రీత్యా అద్దెకి ఇష్టంగా రావడము, వచ్చిన తర్వాత మరి వారిని నేను సంప్రదించాలనుకుంటే సమయంలో వారు నా దగ్గరికి రావడము, చాలామంది పెద్దలను తీసుకొని వాళ్ళు మా దగ్గరకు వచ్చి సంప్రదించి నన్ను విషయం చేసి మరి ఇక్కడ పరిస్థితులన్నీ చక్కగా విశదీకరించడం జరిగింది. మరి అటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కారణం ఏంటంటే నేను మొదట ఉపాధ్యాయుల వృత్తిలో 96లో చేరిన సంగతి చెప్పారు వీళ్ళు. అలాగే వెంటనే 2000 స్కూల్ అసిస్టెంట్ కూడా మళ్ళీ సెలెక్ట్ కావడం జరిగింది. తదుపరి మారుమూల ప్రాంతాల్లో చాలా సంతృప్తికరంగా ఉద్యోగం చేశాను. ఆయన తరపాగా ఎన్ని చూస్తామంటే నాకు భారతదేశ పట్టణం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. హిమాలయ ఉత్తమ శిఖరాల్లాగా, కిరీటం లాగా హిమాలయ పర్వతాల కళ్ళటి కలపాక నిజంగా భారతీయ ఆత్మే కాదు, భారతీయ నాగరికత చరిత్ర యొక్క సారం ఆయన సర్వేపల్లి వారు. స్టాలిన్ ఒక మహా రాజకీయవేత్త, రష్యా అధినేత, 2వ ప్రపంచ యుద్ధంలో ఎర్ర జెండా ఎగరేసినటువంటి సార్వభౌముడు, చాలా పెడసరి, ఎవరి మాట అన్నాడు. ఆ దేశానికి రాయబారిగా విజయలక్ష్మి పండిట్ గారు గత సంవత్సరం ఉంది. నెహ్రూ గారి చెల్లిగా ఏనాడు కూడా విజయలక్ష్మి పండిట్ని ఆహ్వానించగలిగేది రాష్ట్రపతి భవన్. కానీ సర్వేపల్లి వారు రాయబారిగా ఉన్నప్పుడు ఆయన గొప్పదనం విని ఆహ్వానించారు. విదేశాంగ శాఖ మంత్రి పక్కన ఉండడానికి
బాలుబాబా దుబాసి ట్రాన్స్లేటర్, ఆ మధ్యలో రాధాకృష్ణ గారు కూర్చున్నాడు. అది ఆయన గౌరవం. రాధాకృష్ణ గారు మాట్లాడుతూ మా దేశ చరిత్రలో అశోక చక్రవర్తి ఉన్నాడండి. ఆయన కళింగ దేశాన్ని జయించే సందర్భంలో కొన్ని వేల మంది, లక్షల మంది యొక్క రక్త ప్రవాహాన్ని చూసి ఆవేదన చెంది దేనికోసం అని ప్రశ్న వేసుకొని విరాగి బౌద్ధ భిక్షువై పరిత్యాగం చేసేలాడండి. కోరిసపాడు ప్రాజెక్ట్ ICDS అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం అద్దంకిపట్నంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో జిల్లా యూనియన్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వరలక్ష్మి, ఉపాధ్యక్షులుగా మనోలత, రావమ్మను, కార్యదర్శిగా చైతన్య, సహాయ కార్యదర్శిగా శారద, వెంకటలక్ష్మి, ట్రెజరర్గా భాగ్యలక్ష్మిని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా కార్యదర్శి రేఖా ఎలిజబెత్ రాణి, CITU జిల్లా కార్యదర్శి ముజుల్దార్, తంగిరాల వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుందని అద్దంకి పశు వైద్యశాల ఏడీ డాక్టర్ బ్రహ్మయ్య అన్నారు. అద్దంకి పశు వైద్యశాలలో శుక్రవారం ఏడీ బ్రహ్మయ్య అద్దంకి, కోరిసపాడు మండలాల పరిధిలో ఉన్న డాక్టర్లు, వెటర్నరీ అసిస్టెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే గాలికుంటు టీకాల కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా చూడాలని ఏడీ బ్రహ్మయ్య తెలిపారు. చేయవలసిన సర్వే వేగవంతంగా చేయాలని సూచించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం.